Hello everyone, I hope everyone is doing great. This is me Bhavya. Welcome back to my YouTube channel Dreamy Fairy Tale. So this video is all about the required documents for applying the universities in USA. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి పాస్పోర్ట్ అనేది మనం అప్లై చేసిన 15 to 30 days గ్యాప్ లో వచ్చేసి ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ 10th ఇంటర్ అండ్ యూజీ సర్టిఫికేట్స్ లో మనకి ఇండివిజువల్ మార్క్ మెమోస్ ఉంటాయి లైక్ 1112 2122 అలాగా అన్ని మెమోస్ ఉంటాయి అవి. అండ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లో మనం వాళ్ళ కాలేజ్ లో చదువుతున్నట్టు వాళ్ళు ఒక ప్రూఫ్ కింద ఇస్తారు. నెక్స్ట్ కన్సాలిడేట్ మార్క్స్ మెమో, ఆ మెమోస్ మనకి ఇస్తారు కదా ఇండివిజువల్ మెమోస్, అవన్నీ కాకుండా మనకు ఒకే షీట్ లో ఉంటాయి 1 నుంచి 4 వరకు అన్ని మార్క్స్. డాక్యుమెంట్ ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ, అది మన డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వస్తున్న సర్టిఫికేట్. ఇఫ్ యూఆర్ స్టిల్ స్టడీయింగ్ ఇన్ 4 అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ది యూనివర్సిటీస్ యూ విల్ గెట్ పీసీ అనేది ముందే వస్తుంది కాబట్టి అది మనం యూస్ చేసుకొని మనం అప్లై చేయించుకోవాలి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చి స్కోర్ కార్డ్. వేరే కంట్రీస్కి మనం వెళ్తున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది లైక్ IELTS, GRE, GMAT, TOEFL అండ్ డ్యూలింగో. వీటిలో మనం ఎగ్జామ్ చేసుకునే కాలేజ్ని బట్టి ఏ ఎగ్జామ్ ఇవ్వాలని ఉంటుంది. మోస్ట్లీ IELTS అనేది అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేయడానికి ఫీజు వచ్చి అరౌండ్ 17,000 ఉంటుంది. నెక్స్ట్ GRE అనేది మోస్ట్లీ ఇప్పుడైతే కొన్ని కాలేజెస్ మాత్రమే అలో చేస్తున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో GRE అనేది సెకండ్ థింగ్ అనమాట. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి IELTS. డ్యూలింగో వచ్చి 6,000 ఉంటుంది, అరౌండ్ 6,000 ఉంటుంది. అది వచ్చి కొంచెం తక్కువ ఉంటుంది ప్రైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా రెడీగా లేకపోతే అటెంప్ట్స్ చేసుకోవడానికి అది కొంచెం ఫీజిబుల్గా ఉంటుంది. 2 మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ LOR అండ్ SOP. LOR అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్, అది మనకి కాలేజ్లో ప్రొఫెసర్స్ ఇస్తారనమాట. మనము మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎలా చదువుతున్నాం అవంతా కూడా ఆ లెటర్లో ఉంటుంది. అది మనం మన ప్రొఫెసర్స్ దగ్గర నుంచి తీసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత మన LOR వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ప్రొఫెసర్కి మళ్ళీ మెయిల్ చేస్తారు అటాచ్మెంట్ సెండ్ చేయమని. సో ఆ మెయిల్లో మళ్ళీ ప్రొఫెసర్స్ మన LORs అనేవి వాళ్ళకి సెండ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా LORs సబ్మిట్ చేసినట్టు. నెక్స్ట్ SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అది అందులో మనం రాయాలన్నమాట. మనం ఎందుకు ఆ కోర్స్ తీసుకుంటున్నాము, ఎందుకు ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, మనం ఇంతకుముందు ఏం చదువుకున్నామో అన్ని డీటెయిల్స్ అందులో రాసి అది కూడా సిగ్నేచర్ చేసి మనం అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లయింగ్ యూనివర్సిటీస్. చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టేక్ స్క్రీన్ షాట్. అండ్ మీరు ఇప్పుడు తీసుకోవడం మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చెక్ ఇట్ అవుట్. That's it for today. If you like my video, please like, share and subscribe. Thanks for watching. Bye bye.